రండి పిల్లలు, మీలో ఎవరెవరు ప్రెజెంటేషన్ తయారు చేశారో వాళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చి ఇవ్వండి. త్వరగా రండి పిల్లలు. కమాన్ వెళ్ళు సాగర్, ఆల్ ది బెస్ట్. అందరికీ నీదే నచ్చుతుందిలే, వెళ్ళు. థాంక్యూ మమ్మీ. థాంక్యూ నాతో కలిసి పాడినందుకు. పిల్లలు, మీ అందరికీ తెలిసే ఉంటుంది 1947లో ఈ రోజునే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజు మనం జాతీయ పతాకం ఎగరవేస్తాం, జాతీయ గీతం పాడతాం, దేశభక్తులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ అందరికీ సెల్యూట్ చేస్తాం. వాళ్ళు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి భారత మాతని బానిసత్వపు సంఖ్యల నుంచి విముక్తురాలి చేశారు. మన దేశానికి ఆంగ్లేయుల బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి కలిగించడానికి ఎంతో మంది దేశభక్తులు తమ ప్రాణాల్ని బలిచ్చారు. వాళ్ళందరికీ ఇవాళ మనం శిరస్సు వంచి వందనం చేద్దాం, నమస్కరిద్దాం. అలాగే మనం ప్రతిజ్ఞ చేద్దాం, మనమందరం మన దేశం పట్ల విశ్వాస పాత్రులవై ఉంటామని, చెడు ఎక్కడ ఉన్నా కూకటి వేళ్లతో తీసి పారేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మన దేశపు గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించడం మనలో ప్రతి ఒక్కరి కర్తవ్యం. రండి, ఎగురుతున్న ఈ త్రివర్ణ పతాకం ముందు మనం ప్రతిజ్ఞ చేద్దాం. మనం అమరవీరుల త్యాగాన్ని వృధా కానివ్వబోమని ప్రతిజ్ఞ చేద్దాం. పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికీ మహాకవి శ్రీశ్రీ గారు రాసిన గీతంలోని కొన్ని చరణాలను వినిపిస్తాను. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగెను నేడు. ప్రతి మనిషి మరొకడిని దోచుకునేవాడే, తన స్వార్థం తన సౌఖ్యం చూసుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయగీతిక. ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయగీతిక. గంగా, శబాష్. ఇంత చిన్న వయసులోనే నీ మనసులో దేశం పట్ల గల అభిమానానికి, జెండా పట్ల గల గౌరవానికి నాకెంతో ఆనందంగా ఉంది. పిల్లలు, ఇవాళ గంగ చేసిన పని అందరికీ మార్గదర్శకం కావాలి. మనమంతా గంగని చూసి నేర్చుకోవాలి. గంగ కోసం చప్పట్లు కొట్టండి. శభాష్ గంగా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక స్వీట్లు పంచిపెట్టండి. అలాగే మేడం. పదండి, మీరెంత కూడా నాతో రండి. ఇదిగో శ్యామ్, మిఠాయిలు తీసుకురా.
శబాష్ తల్లి, శబాష్. గంగా, ఇవాళ గొప్ప పని చేసావు నువ్వు. అందుగాను బహుమతిగా 2 లడ్డూలు తీసుకో. గంగా, నీకేం కాలేదు కదా? ఇందా, ఈ లడ్డు నువ్వు తీసుకో. నేను తినకూడదు, నేను వితంతువుని కదా. తీసుకో. నువ్వు మాతో పాటు ఇంకో స్కూల్కి వస్తున్నావు కదా? అవును, వస్తున్నాగా. అదేమో మా సాగర్ చదువుకునే స్కూల్. तुझ पे वारना 100 वारी जान में, तुझ पे वारना 100 वारी जान में, तेरे कुर्बान मेरी माँ. वंदे मातरम, वंदे मातरम, वंदे నెక్స్ట్ సోలో పర్ఫార్మెన్స్ చేసేది వంశీ. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. अपनी छतरी तुमको दे दे कभी जो बरसे पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं, हम हैं वैसे भी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी. थोड़ी तू मैं है और थोड़ी खींचातानी. हम में काफी बातें हैं जो लगती है दीवानी. వెరీ గుడ్ వంశీ, అదర్ కొట్టేసావు నువ్వు. ప్లీజ్ మై సన్, మై సన్. ఇంకోటి తెలుసా మీకు, ఈ టాలెంట్ కూడా తనకి నా దగ్గర నుంచే వచ్చింది. సరే, కూర్చో. వెరీ గుడ్. కూర్చో కూర్చో. ఈరోజు పిల్లలు ప్రదర్శించిన కార్యక్రమం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చడానికి ఏముంది? ఆగస్టు 15th సందర్భంగా మేము స్టూడెంట్స్ని మన భారతదేశం మీద ఒక ప్రెజెంటేషన్ చేయమని చెప్పాం. ఇందులో చాలా మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఎన్నో రకాల చిత్రపటాలు సిద్ధం చేశారు. ఇప్పుడిక తెలియవలసిందల్లా ఎవరి ప్రెజెంటేషన్ అందరికంటే గొప్పగా ఉందనేది. అరే, మా చిన్న చేసింది అందరికంటే గొప్పగా ఉంటుంది. నాకంటే బెస్ట్ ఎవరు ఉండరు. ఈ ఏడాది బహుమతి నాకే వస్తుంది. ఇదిగో చూస్తావుగా, సాగర్కే వస్తుంది బహుమతి. చాలా తెలివైన వాడు తను, చాలా బాగా చేశాడు తను. కానీ తను వేసిన చిత్రంలో నేను ఇంకొన్ని కలిపాను. అవి సాగర్ అసలు చూడనే లేదు. నేనేం పొరపాటు చేయలేదుగా. నా వల్ల చెడిపోయి ఉంటే భగవంతుడా, అలా జరగకూడదు. సాగర్ పడిన శ్రమ వృధా కాకుండా చూడు, సరేనా? ఏ చిత్రపటంలో భారతమాత తన చేత్తో జాతీయ పతాకం పట్టుకొని సగర్వంగా తల ఎత్తుకొని నిలబడిందో, ఏ చిత్రంలో ఈ దేశపు వీరపుత్రుల గురించి ఎంతో అందంగా వర్ణించారో
ఆ ప్రెజెంటేషన్ అందరికీ ఎంతగానో నచ్చింది. అదే బహుమతికి కూడా ఎంపిక చేశారు. చెప్పుకోండి, ఏ పిల్లవాడి ఘనతకి బహుమతి వచ్చిందో? సాగర్ చతుర్వేది. చూడు, నేను చెప్పాను కదా మన చిన్నకే వస్తుందని. అదంతా నేను చేసింది కాదే, ఇది ఇంకెవరో వేశారు. ఇప్పుడు సాగర్ని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని తనకి ట్రోఫీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే మా సాగర్ అంటే. నా చిన్న చిరంజీవ సుఖీభవ. నువ్వు ఆవేశపడుతూ కూర్చో. ఆనందం నిరంజన్, ఆనందం నాకు. ఎమ్మెల్యే గారు తొందరగా రండి, చాలా పనుంది మీతో. ఇంత పెద్ద నగరంలో కాంతాన్ని వెతుక్కోవాలి. ఏడి? అరే, ఇదిగో నా బంగారు తండ్రి. సంతోషమేనా? నీ పేరు కూడా రాసింది దీని మీద. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కలుసుకోవడానికి వచ్చాను. మీరేమో ఏవేవో సాకులు చెప్పి కలవడం లేదుగా, ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. మీరేదో బయట ఊరు వెళ్ళినట్టు చెప్పమని మీ మనిషితో చెప్పారట. ఎప్పుడొస్తారో తెలీదని చెప్పమన్నారు. కానీ నేను మిమ్మల్ని కలుసుకోక తప్పదుగా, అందుకే వెతికి పట్టుకున్నాను మిమ్మల్ని. నేను ఇప్పుడున్న స్థితిలో నీతో మాట్లాడలేను. చూసావుగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. వెళ్ళిక్కడి నుంచి. నేను నీకు తర్వాత కబురు పెడతాను. వెళ్ళు. కబురు పెట్టకపోతే అప్పుడు? నేను చెప్తున్నానుగా కబురు పెడతానని. వెళ్ళు. అయితే సరే, వెళతాను. కానీ గుర్తుంచుకో, నిన్ను కలుసుకోకుండా తిరిగి మాత్రం వెళ్ళను.
ప్రస్తుతానికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే గాని ఫంక్షన్ అయిపోయిందంటే ఇక వెళదామా? అత్తయ్య, సాగర్ ఎవరికో చెప్పడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. మీరు కూర్చోండి. ఇగో చూడండి, మళ్ళీ కూర్చోబెట్టేసావా కోడలా? వెళ్దామా? ఇంటికెళ్ళి భోంచెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. వచ్చే 2 వారాల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఆరంభం కానున్నాయి. అందులో స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్, అలాగే డిబేట్ కూడా ఉంటాయి. ఇందులో సంతోషకరమైన విషయం ఏమిటంటే బనారస్లో ఉన్న అన్ని స్కూల్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అందుకని పిల్లలు, ఇక మీరు మీ సన్నాహాలు ఆరంభించండి. ఈ పోటీలో పాల్గొనదలిచిన విద్యార్థులు వారికి సంబంధించిన క్లాస్ టీచర్ దగ్గర పేరు రాయించుకోవాలి. సరేనా పిల్లలు? వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ఎంతో బాగుంది కదా ఇది. చాలా అందంగా ఉంది కదా ఇది. నీకు తెలుసా, సాగర్కే బహుమతి వచ్చేలా చూడమని నేను దేవుని ప్రార్థించాను. సరే, కానీ ఇదేమో. ఉండు, అభినందనలు చెప్పనివ్వు నన్ను. నీకు చాలా అభినందనలు. చూసావా, నీ బహుమతి గొడవలో పడి నా స్నేహితురాల్ని పరిచయం చేయడమే మర్చిపోయాను. తనేమో నా నేస్తం రీనా. మా క్లాస్లోనే చదువుకుంటుంది తను. ఇక తనేమో సాగర్. వీళ్ళింట్లోనే ఉంటున్నాను నేను. ఆ పిల్లని స్నేహితురాలని చెప్పింది, మరి నేనేం కాదా? నువ్వా గంగా? ఇక్కడ నావేంటి? అదే మా స్కూల్ పిల్లలు వస్తుంటే నేను కూడా వచ్చేసాను. అలాగా, పద పద, లేట్ అయిపోతుంది, పద. పదండి. బాయ్ రీనా. తొందరగా రా. నేనేం విందల్చుకోలేదు. నేను ఎలా చెప్తే అలా. ఇదిగో నిరంజన్ బాబు, చాలా తొందరలో ఉన్నారు. నేను చూశాను మిమ్మల్ని ఈ ఫంక్షన్లో, కానీ మీతో మాట్లాడడానికి వీలు పడలేదు. బహుశా ఎమ్మెల్యే అంకుల్ నాన్నగారు స్నేహితులైపోయి ఉంటారు. ఒకటి చెప్తారా, ఈ సాధారణమైన కేసులో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు మీరు? సాధారణమైన కేసా? మరైతే అందులో మీకంత ఆసక్తి ఎందుకు? మనం ఎప్పుడు కలిసినా దాని సంగతే మాట్లాడతారే. ఇప్పుడిక ఇది పూర్తిగా నాకు తెలియాల్సిందే. అసలు ఈ కేసు ప్రత్యేకత ఏమిటి? ఈ కేసులో మీకంత ఇంట్రెస్ట్ ఏమిటి? అందువల్లే నేను ఈ కేసు వాదించి తీరాలి. మీ బావమరిది గారి తరపున కాదు, ఆయనకు వ్యతిరేకంగా. నా పని స్టైల్ ఏమిటో మీకు తెలిసిందేగా. నేను ఏ వ్యవహారమైన అంతు చూసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. మీరిక వెళ్ళొచ్చు. అరే కోడలా, ఎంతో సరదాగా సాలువ అయితే కప్పావు, కాని లాభం లేదు. ఇంతకీ నిరంజనేడి? ఊరికే గొడవ పెట్టేశాడు. పద 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 అని. నానమ్మా, నీకు స్కూల్లో చాలా సంతోషంగా ఉంది కదూ? లేదు చిన్నా, నాకు సంతోషంగా లేదు. చాలా సంతోషం కలిగింది. మా చిన్న అందరికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఓహోహోహోహో, నీకా బహుమతి వచ్చినప్పుడు నేను నా తల గర్వంతో మరింత ఎగరేశాను. చాలా గొప్పవాడు మా చిన్న. ఏది నీ చెయ్యి లైవు? నా బంగారు కొండ.
ఇతను అతనేనా? అయి ఉండడు, తనయి ఉండడు. ఇది కేవలం నా భ్రమే అయి ఉంటుంది.